వాళ్ళ అల్పం మామూలుగా ఉండదు. ఏడికెళ్ళి వచ్చారు మీరు? పేద ప్రజలకు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీము మీకు జీతం ఏమిటికిస్తున్నది? అక్కడ కూర్చున్నటువంటి ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, ఇక్కడ నేరేడు విచారణలకు సంబంధించినటువంటి వార్త ఉన్నది, కానీ ప్రతి చోట ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్లు చేసే బిల్డప్ మామూలుగా ఉండదు. వాళ్ళకు డబ్బులు సమర్పించుకుంటేనే ఆ యొక్క స్లాట్లో వీళ్ళు సిస్టంలో అప్లోడ్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి ముప్పు తిప్పల పెడతారు, తిప్పి 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 ముప్పు తిప్పల పెడతారు. వాళ్ళు లాస్ట్కి ఇది రాకుండా ఏం లేదని వదిలేసుకునేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి పేద ప్రజలకు. ఈ యొక్క ఏం వార్త ఉన్నదైతే పేద ప్రజలు మాత్రం డబ్బులు లేక రేషన్ కార్డులు వదిలేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మీరు ఏడికెళ్ళి వచ్చారు? మీరు చేయాల్సిన పని ఏంది? ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎవరన్నా దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని అప్లోడ్ చేసి దాన్ని చేయాల్సిన పని బాధ్యత మీది. అది చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు దన్నుకోవడము ఎంతవరకు సమంజసం? ఇది మీరు పుణ్యానికి పనిచేస్తలేరు, పుక్కట్ల పనిచేస్తలేరు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సరే మీకు అవుట్ సోర్సింగ్ రూపకంగానో దేనికిలో మీకు అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళు నెల జీతం మీకు ఇస్తున్నారు. భయం భక్తి లేకుండా ప్రజలను దోచుకునే కార్యక్రమం పుణ్యానికి చేస్తున్నావా? నీ ఇంట్లోకి ఇస్తున్నావా? ఇక మీ సేవా ఆఫీసులు అయితే వాళ్ళకి చెప్పే తరమే ఉండదు. మీ సేవా కేంద్రాలు వాళ్ళు ఇచ్చే బిల్డప్ మామూలుగా దేవుని బిడ్డల్లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ యొక్క మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఏదైనా మనము దీనికి సంబంధించినటువంటి ఏదైనా అప్లోడ్ చేయండి, దీన్ని అప్లై చేయండి అని చెప్పి మనం చెప్తే ఇక వాళ్ళ బిల్డప్ మామూలుగా ఉండదు. వాడు ఎప్పుడు సర్వర్ డౌన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. పైసలు ఇస్తే మాత్రం తొందరగా అయిపోతుంది పని. మీకు ఇచ్చింది గవర్నమెంట్ దేనికి? మీ సేవా కేంద్రాలు మీకు ప్రవేశపెట్టింది దేనికి? ప్రజలు మొత్తం అక్కడికి వచ్చి మీరు అప్లై చేయండి అని మీరు చెప్పే పరిస్థితుల్లో మీరు దాన్ని తొందరగా చేసి పంపించాలి కదా ప్రజల్ని. ఎందుకు ఇంత గణం ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజల్ని? ఈ యొక్క కథనం మీద మనం మాట్లాడడం జరిగింది ప్రజలారా. ప్రతి చోట ఈ యొక్క పరిస్థితి రేషన్ కార్డుల దందా తీవ్రంగా ఉందన్నట్లు మనకు తెలుస్తున్నది. రేషన్ కార్డులు అయితే అక్కడ ఎక్కడెక్కడైతే రేషన్ కార్డులు బియ్యం ఇస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా వాళ్ళు ఒక 5,000 ఇస్తే నీకు తెల్లారేసరికి రేషన్ కార్డు ఇప్పిస్తా పో అన్నటువంటి సందర్భం